బీరకాయ తొక్కులతో ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను. అదేంటి బీరకాయ తొక్కులతో పచ్చడా అని అనుకోబాకండి. తొక్కులతో పచ్చడి చేసినా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ప్యాన్లో గుప్పుడు పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కులను దాంట్లో వేసి, మనకి టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి మూత పెట్టుకొని. వాటర్ కూడా ఏమీ వేయవసరం లేదు. దాంట్లో ఉన్న వాటర్తోనే చక్కగా బీరకాయ తొక్కులు, పచ్చిమిరపకాయ మెత్తగా మగ్గిపోతాయి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని, మనం రోస్ట్ చేసిన పప్పులు, మగ్గిపోయిన బీరకాయ తొక్కులు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి రోట్లో వేసుకొని చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోళ్ళు, రోకళ్ళు ఎవరు యూస్ చేస్తున్నారు చెప్పండి. అలా కాదని యూస్ చేసిన మన ఇంటి ఓనర్లు ఏం పగలగొట్టేస్తున్నారా అని 2 నిమిషాలు ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటారు. కాబట్టి నేను మిక్సీలో అయితే ఒక తిప్పు తిప్పేసుకున్నాను. దానికి మంచిగా తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు లేదు.